అహంకారం మనిషి బుద్ధిని తినేస్తుంది అంటారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారి విషయంలో కూడా అదే జరిగింది. అధికార అహంకారము, అధికార గర్వము అన్నది నాదెండ్ల మనోహర్ గారి చదువుని, అనుభవాన్ని, బుద్ధిని తినేసింది. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడేటువంటి మాటలు విని చిన్న పిల్లలు సైతం నవ్వుకునేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముందుగా నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారో వినండి. దాని తర్వాత ఈరోజు కొంచెం గట్టి కౌంటర్ ఇద్దాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. అవును, మా పార్టీ అధ్యక్షులు సినిమా రిలీజ్ అయినప్పుడు మేము ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళ సినిమాని మేము ప్రమోట్ చేస్తాం. చాలా మంచి మాట చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు, చాలా మంచి మాట చెప్పారు. ఏం తప్పు లేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమా రిలీజ్ అయింది, మీరు ప్రమోట్ చేయండి, తప్పలేదు. కాకపోతే మొన్నటిదాకా కూడా మీరు చేసింది అదే. సినిమాలు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ అయితే ఆ సినిమాలు ఆడినా ఆడకపోయినా మీ పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళే టికెట్లు కొన్నారు, వాళ్ళే సినిమాలను నడిపించుకున్నారు. ఎవ్వరు కూడా ప్రశ్నించలే, నాలాంటి వాళ్ళు ప్రశ్నించలే. ఎందుకు అంటే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక సినిమా స్టార్, ఎవరు అంటే ఒక పార్టీకి నాయకుడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు కూర్చోబెట్టిన ఒక కుర్చీలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అండి, మీరు మంత్రి అండి, మీ పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ప్రజలు ఓట్లేస్తే ఆ కుర్చీలలో మీరు కూర్చున్నారు. ప్రజల సొమ్ముని జీతాలుగా మీరు తీసుకుంటున్నారు. అట్లాంటిది ప్రజల పనులు చేయడం మానేసి మీరు సినిమా పిచ్చిలో పడి, మీ నాయకుడేమో సినిమా పిచ్చిలో పడి సినిమాలు తీస్తాడు, మీరేమో ఆ సినిమాలు ఆడకుంటే ఎట్లా ఆడించాలి అని చెప్పేసి మీదేసుకుని మీరు ప్రమోషన్లు చేస్తారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి టార్గెట్లు ఇస్తారు, ఒక్కొక్క కార్యకర్తకి టార్గెట్ ఇస్తారు. మరి ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోపెట్టిన ప్రజలు పిచ్చోళ్ళ ఒకసారి సమాధానం చెప్పాలి. ఎంత అహంకారం అండి, నాకు అర్థం కాదు. ఇది మినిమం కామన్ సెన్స్. మొన్నటిదాకా ఎవడు ప్రశ్నించలేదు, ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే అధికారంలో ఉన్నాము, ప్రజల సొమ్ముని కష్టాజీతాన్ని జీతంగా తీసుకుంటున్నాము, ఆ అకౌంటబిలిటీ ఉండాలి అన్న ఆలోచన మీకు లేదా? మీరు చదువుకున్నటువంటి వ్యక్తి, మీ జ్ఞానం, మీ నాలెడ్జ్ చాలా పెద్దది. అట్లాంటి వ్యక్తి ఇలా మభ్యపెడతారా ప్రజల్ని? ఒక్కసారి చెప్పండి. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరు చేయవలసిన పనులా ఇవి? చట్టబద్ధంగా చూసుకుందాం, రాజ్యాంగబద్ధంగా చూసుకుందాం, అదంతా పక్కన పెట్టండి. మానవత్వంగా ఆలోచించండి. మీరు చేయవలసిన పనులా ఇవి? టికెట్లు అమ్ముకుంటూ కూర్చుంటారా ఒక మంత్రి? మీరు ప్రమోట్ చేసుకుంటూ ఒక సినిమాని కూర్చుంటారా? మరి ప్రజల పని ఏంటి? ప్రజలు పడుతున్నటువంటి కష్టాలేంటి? దాని గురించి ఆలోచించరా? దయచేసి సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు, మాకేం అవసరం, ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ అటువంటిది, హిస్టారికల్ ఫిక్షన్, అది ప్రతి ఒక్కరు చూడాలని మేము డెఫినెట్గా ఆ విధంగా ప్రమోట్ చేస్తాం. హిస్టారికల్ ఫిక్షన్ అంట ఏ హిస్టరీలో రాసింది చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఏ పుస్తకంలో, ఏ హిస్టరీ పుస్తకంలో రాసింది ఎక్కడన్నా చూసారా? కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి, కేవలం మతాల మధ్యలో. ఈరోజు అవసరం ఏముంది? ఎవడో పనికి మాలినోడు ఒకడు, వాడెవడో మొఘల్ సామ్రాజ్యంలో రాజంట, వాడేదో చేసిండంట, ఎన్నో సంవత్సరాల ముందు చేసిండంట, దాన్ని ఈరోజు తీసుకొచ్చి అరే ఈరోజు మంచి గురించి మాట్లాడండి, పొట్టగాలుతున్నటువంటి పేద ప్రజల గురించి మాట్లాడండి, వాళ్ళకి సంబంధించిన సినిమా తీయండి, వెరీ గుడ్, వెల్ డన్ అని చెప్పేసి టికెట్లు కొని మరీ వెళ్తారు. ఏంటంటే కేవలం మతాల మధ్యలో చిచ్చు, మతాల మధ్యలో కార్చిచ్చు, అది పెట్టడమే ఈరోజు ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నారు మంత్రి గారు. మీరు ప్రమోట్ చేయాలంటే ముందుగా రిజైన్ చేయండి, దయచేసి రిజైన్ చేయండి. రిజైన్ చేసి మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు మొన్నటిదాకా ఇందాక చెప్పిన అధికారంలో లేరు మీరు, ఎవరైనా ప్రశ్నించిందా మీరు ఏం చేస్తున్నారో? ఎందుకు ప్రజలకి? మీరు ఈరోజు కుర్చీ మీద కూర్చొని ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు. ప్రజల కోసం పనిచేయడం అనేది అది మీ కర్తవ్యం, ధర్మం కాబట్టి ప్రశ్నిస్తున్నారు. ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేగాని మా సినిమాని మీరు ప్రమోట్ చేసుకోండి, రిజైన్ చేయండి, పేపర్ ఆడబెట్టండి, వెళ్ళిపోండి, సినిమాలు ప్రమోట్ చేసుకుంటారో సినిమాలలో యాక్ట్ కూడా చేయొచ్చు. నాదెండ్ల మనోహర్ గారు తప్పేముంది? ఏం తప్పలేదు. ఆయన చేయని పదవి లేదు, చాలా పదవులు చేశాడు. ఆయనకు తెలుసు మంచి చెడ్డలు, తెలిసి కూడా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. హిస్టారికల్ ఫిక్షన్ అంట సినిమా, అది హిస్టారికల్ ఫిక్షన్. జర ఏడ రాసిందో కొంచెం ఒకసారి చూపిస్తారా? నాకు ఎక్కడ రాసిందో చూపిస్తారా? ఐక్యతను చూపించండి సార్, ఐక్యతను చూపించండి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరం మనం ఒకటే, మనం కలిసి ఈడనే పుట్టినాం, కలిసి ఈడనే చచ్చిపోతున్నాం, మనం అంతా ఒకటే, ఒక కుటుంబం అని చెప్పేసి చూపించండి. నిజంగా చాలా మంచి పని చేశారు అని చెప్పేసి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. సినిమా ఏమో అట్టేడ్చింది, మీరు చేసే పనులేమో ఇట్లా ఏడ్చినాయి. అది కూడా ప్రెస్ ముందర కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నారు?
మా నాదెండ్ల మనోహర్ గారు అంటే ఆయన ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియోలో అయ్యా టికెట్లు కొనండి, అయ్యా టికెట్లు కొనండి అని చెప్పేసి అర్థిస్తున్నాడు ఈయన. ఎందుకంటే సినిమా ఆడతలేదు. మొదటి రోజు మంచిగా ఆడింది, నేను కూడా మొదటి రోజు మంచిగా ఆడింది, నేను చూస్తూనే ఉన్నా ఎంత బాగా ఆడుతుందో, టికెట్లు బాగా తెగినాయి. రెండో రోజు దమాలని పడిపోయింది. అట్లా పరంగానే ఏమైంది, అయ్యా కొనండి అని చెప్పేసి ఈయన ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియో గురించి ఎవడో ప్రెస్లో మీడియా మిత్రుడు అడిగేట్టున్నాడు. అడిగితే అందులో తప్పే ఉంది అంటాడు. అరే నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఒక పవర్లో ఉన్నటువంటి ఒక కుర్చీలో కూర్చుని ఉన్నావు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చుని ఉన్నావు, నువ్వు ఇట్లా మాట్లాడవచ్చా? అండ్ ఇంకో విషయము ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరంతా నేను కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి అసలు బేసిక్ సబ్జెక్ట్ తెలియదు. నాదెండ్ల మనోహర్ గారికి తెలుసు, ఈయనకు తెలుసు, ఈయన చాలా జ్ఞాని, యాక్చువల్గా బయట కనిపించాడు, ఈయనకు చాలా నాలెడ్జ్ ఉంది, ఈయనకు తెలుసు. కానీ ఈయన చెప్పడు పవన్ కళ్యాణ్కి. ఎందుకు చెప్పడు? ఆ దేవుడికి ఎరక. మరి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పొద్దన్నాడో ఏమో తెలియదు. కానీ విషయం ఏంటంటే, హెరిటేజ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ చూడాలంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో సంస్థ. ఆ సంస్థలో చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాంటి అంటే ఏ పొజిషన్ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ సంస్థని నడిపిస్తున్నారు. అసలు ఆ సంస్థ చంద్రబాబు నాయుడు గారిది, కానీ ఆయన పేరు మీద ఏ పదవి లేదు, ఏమీ లేదు ఆ సంస్థలో. ఎందుకు లేదు అంటే, చంద్రబాబు నాయుడు గారు నాలెడ్జబుల్ మనిషి. ఆయనకు తెలుసు, నేను ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు నాకు వేరే వ్యాపకాలు ఉండకూడదు, ఉంటే అది తప్పు, నా పదవి పోయే అవకాశం ఉంది అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ హెరిటేజ్ దాంట్లోకి వెళ్ళాడు. లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారి కుటుంబానికి చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా బిజినెస్లు చేస్తారు. కానీ లోకేష్ గారి పేరు వేరే బిజినెస్లలో రాదు. ఎందుకు రాదంటే, లోకేష్ గారికి కూడా తెలుసు, నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి మంత్రిని, నేను వేరే బిజినెస్ చేయకూడదు, చేస్తే నా అధికారం పోయే, నన్ను పీకేసే అవకాశం ఉంది అని చెప్పేసి లోకేష్ గారికి కూడా తెలుసు. బీజేపీ నాయకులు కూడా తెలుసు, ఈవెన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్కి చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, వాడేసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎంత పెద్ద బ్లండర్ అండి, ఎంత పెద్ద తప్పు ఒక మంత్రి పొజిషన్లో. ఇంకో విషయం చెప్తాను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బాలకృష్ణ గారు కావాలంటే మంత్రి అవ్వలేరా? ఇట్లా అవుతాడు, ఇట్లా ఒక ఫోన్ కొట్టి మంత్రి అవుతాడు రెండో రోజు. ఎందుకు మంత్రి అవ్వట్లే అంటే, ఎమ్మెల్యేగా ఆయన సినిమాలు తీసుకోవచ్చు, ఆ పర్మిషన్ ఉంది, కానీ మంత్రిగా ఆయన పని చేయలేడు. అందుకే బాలకృష్ణ గారు కావాలని చెప్పేసి మంత్రి అవ్వడు, ఎప్పుడు అవ్వడు. ఆయన తలుచుకుంటే ఒక్క సెకండ్లో మంత్రి అయిపోవచ్చు. బాలకృష్ణ గారికి ఈ చట్టం తెలుసు, నేను ఒక మంత్రిగా ఉంటే వేరే వ్యాపకాలు పెట్టుకోకూడదు చట్టరీత్యా అని తెలుసు. కానీ బాలకృష్ణ గారు మంత్రి పదవి తీసుకోలేదు, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ మీరు మంత్రి పదవులు తీసుకుంటారు, సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకుంటారు, మళ్ళీ ప్రమోట్ చేస్తే తప్పేంటి అని చెప్పేసి ఇంకో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్తారు. అంటే ప్రజల్ని ఎంతలా మభ్యపెట్టాలనుకుంటున్నారు? ఇంత పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా ప్రజలు? సరే, ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఏదో చేసుకుంటున్నారంటే వేరే విషయం. కానీ మీడియా ముందుకు వచ్చి ఇంత మాట అంటే, మరి ముందు కూర్చున్నటువంటి మీడియా మిత్రులైనా, ఇక్కడ మీడియాది కూడా ఎంత తప్పు, మీడియా మిత్రులైనా నిలదీయాల్సింది. సరే లేచి వెళ్ళిపోయింది, అది వేరే సంగతి. అట్లీస్ట్ ప్రశ్నించాల్సింది. ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఇట్లా చేయవచ్చా? ఒక మంత్రి స్థానంలో ఉండి నాదెండ్ల మనోహర్ గారు మీరు సినిమాను ప్రమోట్ చేయడం ఏంటండి, మంత్రి సినిమాలు ప్రమోట్ చేయడం ఎప్పుడైనా చూసామా అండి అని చెప్పేసి మీరు అడగవచ్చా? మీడియా అడగకూడదా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం సభ్యులు ఆ బిజినెస్లను చూసుకుంటున్నారు. ఆయన ఏ పేరు ఆయనది వేరే బిజినెస్లలో రాదు. ఎందుకు రాదంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఈ విషయం. అరే ప్రపంచంలో ఉన్న అందరి నాయకులకు తెలుసండి, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్పితే. ఎందుకు ఆయనకు చెప్పట్లేదు అర్థమయ్యేటట్లు అంటే, ఏముంది, ఈరోజు అవసరం పవన్ కళ్యాణ్, వాడేద్దాం, రేపు పొద్దున ఇదైతే చూసుకుందాం. ఇంకో విషయము, ఇది చేతిలో ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు 2025 ఫలానా జూలై నెలలో ఒక మంత్రిగా ఉండి ఆయన సినిమా తీసి లబ్ధి పొందాడు అన్నది ఒక రికార్డులో ఉంటుంది ఎప్పటికైనా. అది ఈరోజు కాకపోయినా రేపు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వాడుకోవచ్చు. మళ్ళీ వాడేటోళ్ళు ఎవరు అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాడుతుంది ఫ్యూచర్లో. వాడతారు చూడండి. ఈరోజు ఈ మాట నేను చెప్తున్నాను కదా, వాడుతుంది 100%. ఇది కూడా చూడండి. అందుకే ఏం చెప్పకుండా ఊకున్నారు. కానీ నాదెండ్ల మనోహర్ గారు అన్నీ తెలిసి ఎందుకు చెప్తలేడు అంటే, కొంతమంది చెప్పేది ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారి అండర్లో ఉండి పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని దూవుతున్నాడు అని.
మరి అందులో నిజానిజాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఏది ఏమైనా కూడా ఈరోజు మంత్రి స్థానంలో ఉండి నాగేంద్ర మనోహర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హేయమైన మాటలు. అట్లా మాట్లాడకూడదు, అట్లాంటి పనులు చేయకూడదు. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు, ప్రజలు మీకు పదవులు ఇచ్చారు. ప్రజల కోసం పనిచేయండి, అట్లీస్ట్ పనిచేస్తున్నట్టు నటించండి. ఇంత ఓపెన్గా బయటకు వచ్చి ఇలా మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే రాజకీయ నాయకుల మీద ఆల్రెడీ నమ్మకం అనేది సడుగుతున్నది ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో. ఇంకా ఆ నమ్మకాన్ని మొత్తం గలీజ్ ఉంటుంది. ఒక మాట చెప్తే వచ్చేయకండి దయచేసి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో దయచేసి స్పందించండి. ఒక కమెంట్ అనేది చేయండి. మీరు అడగచ్చు ఎన్టీ రామారావు గారి గురించి. ఎన్టీ రామారావు గారి గురించి మీకు తెలవాలి, ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. సరే, అది వేరే సంగతి, నేను ఇంకా డీప్లోకి వెళ్ళను. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మాట్లాడుకుందాము. దయచేసి ఈ విషయం మీద స్పందించి ఒక కమెంట్ చేసి వీడియో కింద ఉన్నటువంటి ఒక లైక్ బటన్ని ప్రెస్ చేసి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.